హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అయితే డాడీ నా సిమ్ తీసుకున్నాడు, అన్లిమిటెడ్ సిమ్. అయితే ఇద్దరికి షేరింగ్ సిమ్ అన్నట్టు. సో ఒకటే పేమెంట్ ఇద్దరం యూజ్ చేసుకోవచ్చు. సో అన్లిమిటెడ్ డాటా అనేది ఉండదు, కానీ 800 GB ఇద్దరు కలిపి, అంటే ఇద్దరికి సపరేట్ 800 బెటర్. ఇది మంచి ఆప్షన్. అయితే మీకు ఏముంటుందంటే ఇందులో కాల్స్ ఉండవు, లోకల్ కాల్స్ కానీ ఇంటర్నేషనల్ కాల్స్ కానీ మనం చేయడానికి ఉండదు. బస్ ఓన్లీ డాటా మాత్రం వస్తుంది. అదే పోస్ట్ పెయిడ్, అంటే పోస్ట్ పెయిడ్, అది ప్రీపెయిడ్ అనుకోరు. దీన్ని డాటా సిమ్ అని అంటారు అన్నట్టు. ఓన్లీ డాటా మాత్రమే వస్తుంది. ఈ లోకల్ కాల్స్, ఇంటర్నేషనల్ కాల్స్ చేయడానికి ఉండదు. అదే ప్రీపెయిడ్లు అనుకోరు, ఏముంటుంది మీకు ఎంత 40 GB డాటా ప్లస్ 15 GB లోకల్ డాటా, 40 GB సోషల్ మీడియా, ఇవి వస్తాయి అన్నమాట. అడిషనల్ అప్పుడప్పుడు ఈ పండుగలకు నార్మల్ వాటికి డాటా ఇస్తాం అన్నట్టు, 10 GB కానీ 20 GB, ఇక వాళ్ళ ఇష్టం. సో బుద్ధున్నప్పుడు 1.5 GB డాటా వీక్లీ మనకి ఇష్టం ఉన్నప్పుడు ఇస్తారు అన్నట్టు. సో అది అయితే ఇది ఏదైతే ఇది ఉందో నేను తీసుకున్న సిమ్ పోస్ట్ పెయిడ్లో అందులో ఉండదు అన్నట్టు. సో అది ఫ్రీ డాటా అనేది ఉండదు, బట్ ఏదైతే ఇచ్చిన డాటానో అదే ఉంటుంది, కానీ అన్లిమిటెడ్ అన్నట్టు. అంటే అన్లిమిటెడ్ అనేది ఏముంటుంది, కానీ డాటా మాత్రం స్పీడ్ ఉంటుంది. డాటా మాత్రం కన్జ్యూమ్ అంటే అయిపోదు అన్నట్టు. నీకు 1 month వరకు ఇక ఇందులో ఉన్నట్టు నా డాటా అయిపోయింది, యూజ్ చేయడానికి లేదు, మళ్ళీ రీఛార్జ్ చేసుకోకుండా అనే మాట అయితే ఉండదు అన్నట్టు. నీకు ఆ 1 month వరకు అయితే మంచిగా కవర్ అయిపోతుంది. 800 GB అంటే అంత చిన్న మాటల. సో హ్యాపీ. సో అందుకే మంచి ప్రైజ్లో ఇద్దరికి. ఇప్పుడు సపరేట్గా మా డాడీకి వేరే నెట్వర్క్ ఉండే ఒకటి ఎస్టీసీ అని, అందులో 7 point something అది ఉంది. నాది 8 BD, ఆల్మోస్ట్ 15-16 BDగా ఎక్కువ అవుతున్నాయి. సో ఇది అది ఇద్దరు కలుపుకున్న డాటాలు సపరేట్ నెట్వర్క్ అయినా కూడా అందులో డాటా కూడా అంత లేదు. అండ్ ఇది 13.5లో ఇద్దరికి వస్తుంది. సో బెటర్ ఆప్షన్ కదా, సూపర్ స్పీడ్ ఉంటుంది. స్పీడ్ పక్కగా పెట్టదు, కానీ స్పీడ్ అయితే ఉంటుంది, ఎందుకంటే డిఫరెంట్ కదా. ఇది ప్రీపెయిడ్, అది పోస్ట్ పెయిడ్. బాగుంది, చూద్దాం. అగ్రిమెంట్ ఉండదు దీనికి. కొన్నిటికి ఏముంటుందంటే అగ్రిమెంట్ ఇవ్వాలి, కాంట్రాక్ట్ ఉంటుంది. సో 1 year 2 years అనేది ఉంటుంది అన్నట్టు. కాంట్రాక్ట్ చేసినామంటే కలాస్ ఇవ్వాలి, వచ్చినట్టు యూజ్ చేయాలి. 1 year 2 years ఇచ్చుకున్న అగ్రిమెంట్ ఉంటుంది. ఖచ్చితంగా అయిపోయేదాకా యూజ్ చేయాలి, లేకపోతే ఆ పేమెంట్ అంతా మనం యూజ్ చేయకపోయినా కూడా మీరు క్యాన్సిల్ చేసుకుంటా అనుకుంటే ఖచ్చితంగా చేయాలి. అగ్రిమెంట్ ఎందుకు అంటే, లేకపోతే ఎందుకు బెటర్ అంటే, మీరు ఇప్పుడు ఒక ప్లాన్ తీసుకోవాలి. నేను ఇప్పుడు 13.5 చెప్పినా కదా, సో ఆ ప్లాన్ తీసుకున్నా. అగ్రిమెంట్ ఉంటే ఏమవుతుందంటే, అది మన హోమ్ లోన్ తీసుకున్నట్టు ఉంటుంది కదా. ఇక వాడిని ఇష్టం ఉన్న టైంకి ఇష్టం ఉన్నంత రేటు వెనుక పెంచుకోవచ్చు అన్నట్టు. 13.5 ఉంది, 15.5 చేసుకోవచ్చు, 16.5 చేసుకోవచ్చు. మనం చేయడానికి మళ్ళీ చెప్పడానికి కూడా ఉండదు, అడగడానికి కూడా ఉండదు. ఎందుకు ఇష్టం అనడానికి ఉండదు. ఛార్జెస్ పెరుగుతున్నాయి, దాన్ని బట్టి మేము పెంచుతున్నాం. అగ్రిమెంట్ ఉంది ఆల్రెడీ అన్నాం అనుకో, వాడు ఏం చేస్తాడు, మనం ఏం చేస్తాం, ఇక అంతే. అది సో కొన్నిటికి అంటే ఏదైనా అంతే అది. సో దానికన్నా ఈ కాంట్రాక్ట్స్ లేకపోతే మన ఇష్టం అన్నమాట. 1 month యూజ్ చేసినావు, నీకు అంత మంచి అనిపించలేదు,
నాకు 6 months యూజ్ చేసినాం. దీనికైనా వేరే కాదు, పాత నెట్వర్క్ ఇంకో నెట్వర్క్ ఇస్తున్నా ఇంకొకటి క్యాన్సిల్ చేసుకుని లాస్ అయితే ఉండదు అట్లా.